అందరికీ నమస్కారం. శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం. ఈరోజు కార్తీక పురాణంలో 19వ అధ్యాయం చాతుర్మాస వ్రతం గురించి తెలుసుకుందాం. మునిజనులారా, చాతుర్మాస వ్రతమును గురించి సవివరంగా వివరిస్తాను వినండి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ వివేకాలతో భక్తి ప్రపత్తులతో తన ముకిలిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరి చిరునవ్వులొలికిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు. త్రిలోకాలెలా ఉన్నాయని అడిగాడు. మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు. హే ముకుంద, లక్ష్మీ వల్లభ, లోక సంరక్షక, నీ వెరుగని విషయాలేమి ఉన్నాయని నేను వివరించగలను. అయినా నీవు చెప్పమంటున్నావు కనుక విన్నవిస్తున్నాను. లోకమున నరులు ఎవరి తీరున వారు మసలుకుంటున్నారు. విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపకున్నారు. పుణ్యవ్రతాలు చెయ్యవారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయటం లేదు. పరనింద అహంకారం పెచ్చు పెరిగాయి. మధుమాంసాదులు నిషిద్ధాహారాల పట్ల మోజు కలిగి హింసలకు దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు. అట్టి వారిని సముద్ధరించి కాపాడము అని సమస్తాన్ని వివరించాడు నారదుడు. అంత శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం ధర్మ సముద్ధరణ కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుచున్నాడు. వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులను నిరసించేవారు కొందరు కాగా, గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు కొందరు. వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాలలో లీనమై ఉండేవారు కొందరు. ఇలా ప్రజలు పలు రకాలుగా మసలుకొంచుండగా దీనిని రమామాధవుడు ఋషివాటికలు చూసేటందుకు బయలుదేరాడు. అలా వారిని సందర్శిస్తూ నైమిసారణ్యానికి వచ్చారు. సోత సౌనకాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞానసిద్ధుడనే యోగీంద్రుడు, హే హృషికేశ, మాధవ, మధుసూదన, హే పుండరీకాక్ష, మీ రాకతో మేము మా ఆశ్రమము ధన్యత్వం చెంది తరించాము. చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోనవుతున్నవి. హే లోకరక్షక, లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నాడు. జ్ఞానసిద్ధ, కోరవలసిన కోరికనే కోరావు. లోకోద్ధరణే ధ్యేయంగా నేను శ్రీలక్ష్మి భూమికి దిగివచ్చాము. లోకశ్రేయస్సే ధ్యేయంగా గల నీకు 2 వరాలను అనుగ్రహిస్తున్నాను, కోరుకోవలసిందన్నాడు శ్రీహరి. దేవదేవ, ప్రాపంచిక వ్యామోహములకు అతీతంగా మసలు లేకున్నాము. పరంధామ, నీయందే మనస్సు ఉండునట్లు అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు. అనుగ్రహిస్తాను. 2వ వరం కోరుకోవలసిందన్నాడు ఆపదోద్ధారకుడు. దురాచరము, పాపకర్మలు, స్వార్థ చింతనలు ప్రజల్లో పెచ్చు పెరుగుతున్నాయి. అవి తొలగి ప్రజలు ధర్మచిత్తులై మసలు కొనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించి లోకరక్షకాన్ని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు. అందుకు ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీనివల్ల ప్రజలలో జాగరూకత, నిశ్చలత, నిర్మలత కలుగుతాయి. ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 నెలలు లక్ష్మీదేవి సహితంగా నేను ఆ పాలకడలిలో శయనించి ఉంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ కాలం ప్రజలు మెలకువగా మసులుకోగలందులకు ఈ వ్రతం తోడ్పడుతుంది. ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం. నియమనిష్టలు అనుసరించి ఈ 4 నెలలు చేయు చాతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు. జరాభారం, ఆరోగ్య భంగం, ఆదిగా గల జన్మబాధలు ఉండవు. పుణ్యప్రదమైన ఈ వ్రత దీక్షలకు ఆషాఢ శుద్ధ దశమి నుండి శాకము, ఆ తదుపరి నెలకు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు, అటుపై భాద్రపద దశమి మొదలు పాలు, ఆపై నెలకు అనగా ఆశ్వేజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి. క్రమక్రమంగా నేను చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను. నాకు నిద్ర, మెలకువ, సుషుప్తి అవస్థాత్రయములు లేవు. వీటికి అతీతుణ్ణి. భక్తుల నిద్రా పరిశీలనే నా నిద్రావస్థ గనుక జ్ఞానసిద్ధ, నేను ఈ 4 నెలలు నిద్ర నెపంతో శయనించిన భక్తిగల వారిని పరిశీలిస్తూనే ఉంటాను. త్రికాలములందు స్తోత్రము చెయ్యువారి నిశ్చల చిత్తంతో క్రమం తప్పకుండా నన్ను పూజించువారికి నేను ప్రసన్నుడు అవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన శయనించాడు. పాపులు, దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సద్వర్ధనులవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిందించిన, నిరసించిన గోహత్యా మహాపాతకాన్ని, జన్మజన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరస్ ముని వివరించాడు. కార్తీక పురాణం 19వ అధ్యాయం పారాయణ భాగం చాతుర్మాస వ్రతం అధ్యాయం సమాప్తం.